హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. నా తనువున ప్రాణం నీకై ఎపిసోడ్ నంబర్ 50. సూర్యుని చూసిన సంతోషంలో ఉన్న క్రాంతి ఆ క్షణం ఏం చేస్తుందో కూడా మర్చిపోయి, సూర్య అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి సూర్యని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఆ చర్యకి సూర్య నిర్ఘాంతపోతుంటాడు. క్రాంతి మాత్రం సంతోషపడుతూ సూర్యని అలాగే గట్టిగా హగ్ చేసుకుని, ఎన్నాళ్ళకు కనిపించావు సూర్య, నీకోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా, నేను చూడాలని పిచ్చి దానిలాగా పరితపించిపోతున్నాను. థ్యాంక్ గాడ్, సూర్య వచ్చేశాడు, నా సూర్య వచ్చేశాడు. నాకు ఇంతకన్నా సంతోషమైనది ఇంకొకటి లేదు సూర్య. నేను ఎదురు చూసిన క్షణాలు వచ్చాయి, నేను చూడాలని కోరుకునే క్షణాలు వచ్చాయి అంటూ సంతోషంతో సూర్య వెన్ను నిమురుతూ మాట్లాడుతుంటే, అసలే క్రాంతి అంటే ప్రతీకారంతో ఉన్న సూర్య క్రాంతి స్పర్శకు ఇరిటేట్ అవుతూ హక్ చేసుకున్న తనని చిరాగ్గా విడిపించుకొని ఆవేశంతో తన చెంప మీద నుంచి గట్టిగా కొడతాడు. ఊహించని ఆ పరిణామానికి క్రాంతి మొహాన ఆ సంతోషం మాయమై స్టన్ అయిపోతూ మండుతున్న చెంప పట్టుకుంటుంది. సూర్య తనని అసహ్యంగా చూస్తూ, ఒక పరాయి మగవాణ్ణి ఇలా వాటేసుకోవడానికి సిగ్గుగా అనిపించడం లేదా? అంతగా బరి తెగించిపోయావా అని అడుగుతాడు. సూర్య మాటలకి క్రాంతి ఇంకా నిర్ఘాంతపోతూనే, సారీ సూర్య, నేను చూసిన సంతోషంలో ఏం చేస్తున్నానో తెలియకుండా ప్రవర్తించాను. కానీ సూర్య, నేను పరాయివాడిగా హక్ చేసుకోలేదు. నా సొంతవాడివనే స్వతంత్రంతోనే హక్ చేసుకున్నాను. నిన్ను నా మనసారా ప్రేమిస్తున్నాను సూర్య. నువ్వు వస్తే గిఫ్ట్గా ఈ షర్ట్ ఇవ్వాలని ఇప్పుడు ఈ షర్ట్ కూడా కొన్నాను. ఈ షర్ట్ గిఫ్ట్గా ఇచ్చి నా ప్రేమను గురించి తెలియజేయాలనుకున్నాను. కానీ సడన్గా నువ్వు కనిపించేసరికి నా మనసు ఆగలేక వచ్చి ఇలా హక్ చేసుకున్నాను. కావాలంటే ఈ షర్ట్ చూడు అంటూ షర్ట్ తీసి చేతిలో పట్టుకొని చూపిస్తుంది. సూర్య ఆ మాటలకు అర్థం కానట్టుగా చూస్తూ, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. క్రాంతి కన్నీళ్ళు పెట్టుకుంటూ చూస్తూ, నేను చెప్తున్నది నిజం సూర్య. నా మనసారా నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వొస్తే ఈ విషయం చెప్పాలని నా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాను అని అంటుంది ఆశపడుతూ. తన మాటలకి సూర్య నిదానంగా నవ్వటం మొదలు పెడతాడు. సూర్య ముందు నవ్వుతుంటే తన లవ్ని ఒప్పుకున్నాడేమో అన్నట్టుగా క్రాంతి సంతోషపడుతూ ఆశగా చూస్తూ ఉంటుంది. సూర్య నిదానంగా నవ్వటం మొదలుపెట్టి ఆ తర్వాత విచిత్రంగా ఎగతాళిగా వెక్కిరిస్తున్నట్టుగా పెద్దగా నవ్వుతుంటాడు. సూర్య నవ్వు చూస్తుంటే క్రాంతికి నిదానంగా సంతోషం తొలగి అనుమానం కలుగుతూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. సూర్య ఎగతాళిగా తన చుట్టూ తిరుగుతూ పకపకా నవ్వుతుంటాడు. క్రాంతి అంతే ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి సూర్య, అలా నవ్వుతున్నావు అని అడుగుతుంది. కొన్ని క్షణాలకి సూర్య తన ఎదురుగా నిలబడి, నీ మాటలు జోక్గా అనిపిస్తే ఎందుకు నవ్వను అని అంటాడు. క్రాంతి ఆ మాటలకు నిర్ఘాంతపోతూ, జోక్ కాదు సూర్య, నేను చెప్తున్నది పచ్చి నిజం. నా మనసులో నుంచి వస్తున్న మాటలివి. నిజంగా నేను నిన్ను ప్రేమిస్తూ అని ఆ మాట పూర్తి కాకముందే, ఏయ్ అని గట్టిగా అరుస్తూ సూర్య తనకి వేలు చూపిస్తాడు. సూర్య అరుపుకి క్రాంతి బెదిరిపోతూ ఆశ్చర్యంగా చూస్తుంటుంది. ఎలా కనిపిస్తున్నా నీ కళ్ళకి, హా అంటూ ఆవేశంగా చూస్తూ అడుగుతాడు. సూర్య ప్రవర్తనకి క్రాంతి గుండె భారం అవుతుంటుంది. నిన్ను ప్రేమిస్తున్నాను సూర్య అని చెప్పగానే హచ్చుకుక్కలాగా నీ వెంట తిరుగుతాననుకున్నావా అని అడుగుతాడు. సూర్య ప్రవర్తనకి క్రాంతి కళ్ళలో కన్నీళ్లు ఉబికి వస్తుంటాయి. ఒక్కసారి ఇక్కడ చూడు అంటూ సూర్య షర్ట్ చింపుతాడు. క్రాంతికి సూర్య ఒంటి మీద వాతలు కనిపిస్తుంటాయి. నువ్వు నన్ను కొట్టించిన లాఠీ దెబ్బ మచ్చలు ఇవి అని అంటాడు నిప్పులు చెరుగుతున్న కళ్ళతో తన్ని చూస్తూ. క్రాంతి ఆ మచ్చలను చూస్తూ ఇంకా కన్నీళ్ళు పెడుతుంటుంది. ఆ రోజు నీ కారణంగా నేను తిన్న లాఠీ దెబ్బలు మర్చిపోదామన్నా ఈ మచ్చలు నన్ను మర్చిపోనివ్వడం లేదు. ఈ మచ్చలను చూసుకుంటున్న ప్రతిసారి నీ మీద ద్వేషం అంతకు అంత పెరుగుతూనే వస్తుంది. నీ మీద
ఎలా ప్రతీకారం తీర్చుకోవాలని అనుక్షణం ఆలోచిస్తూనే ఉన్నాను. ఆ క్షణాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. నేను చేయని తప్పుకి ఆ రోజు నా మీద నింద మోపి పోలీసులతో కొట్టించావు. నా గుండెల్ని పిండేసిన ఆ సంఘటనని ఎప్పటికీ మర్చిపోను అని అంటాడు ఆవేశంతో. సూర్య కలలో తన మీద కురిపిస్తున్న నిప్పుని చూసి క్రాంతి గుండె బరువెక్కుతుంటుంది. నన్ను ఇంతగా బాధపెట్టిన నీ మీద ఇంతకు ఇంత ప్రతీకారం తీర్చుకోకపోతే నా పేరు సూర్యనే కాదు అంటూ రగిలిపోతున్న కళ్ళతో చెప్తుంటాడు. ఆ మాటలకు క్రాంతి కృంగిపోతూ, ప్రతీకారం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు సూర్య. ఆ రోజు పోలీసులతో నేను అబద్ధం చెప్పడం నా తప్పే. కానీ అలా చెప్పడానికి కారణం ఏంటో, నేనున్న పరిస్థితి ఏంటో కూడా తెలుసుకో సూర్య. అసలు ఆ రోజు ఏమైందంటే మా నాన్న అని చెప్పబోతుండగా, ఏయ్ ఆపు అంటూ గట్టిగా అరుస్తాడు. ఆ అరుపుకి క్రాంతి ఉలిక్కి పడుతుంది. మీ నాన్న పేరు నా దగ్గర ఎత్తితే నిన్ను నిలువున చీలేస్తాను. మా అక్క సరోగేట్ మదర్ కావటానికి మీ కుటుంబం కూడా ఒక కారణం. మీ నాన్న అంటే ఒక నీతి మాలిన విధవ. కానీ నీ బుద్ధి ఎటుపోయింది? అంతకుముందు వరకు సూర్య సూర్య అంటూ రోజు నాతో ఫ్రెండ్లీగా మాట్లాడేదానివి కదా. ఒక స్నేహితుని కూడా చూడకుండా చేయని తప్పుకు నన్ను పోలీసులతో కొట్టించాలని ఎలా అనిపించింది అని అడుగుతాడు. సూర్య ఆవేశం ముందు క్రాంతి ఇక ఏమీ మాట్లాడలేక కన్నీళ్లు పెట్టుకుంటూ, స్నేహితుడిగా కాదు సూర్య, అప్పటినుంచే నేను లవ్లో ఉన్నాను అని మనసులో అనుకుంటుంది. ఆ రోజు నేను అనుభవించిన ఆ నరకం నువ్వు అనుభవిస్తే ఆ బాధ ఏంటి అనేది నీకు అర్థమవుతుంది. మేము డబ్బు లేని వాళ్ళమని ఏమి చేయలేమనుకొని చేయని తప్పుకు నన్ను పోలీసులకు అప్పజెప్పారు. ఇలా ఇప్పుడు ఎవరి స్వార్థానికో వాళ్ళు మమ్మల్ని వాడుకున్నారు. నిన్ను కానీ ఆ కళ్యాణి కానీ జీవితంలో క్షమించను. మీ మీద ప్రతీకారం తీర్చుకోకుండా ఉండను అని చెప్పి తన చేతిలో ఉన్న షర్ట్ తీసుకొని కోపంగా నలుపుతుంటాడు. ఎంతో ఇష్టంగా కొన్న షర్ట్ని సూర్య కోపంతో అలా నలుపుతుంటే క్రాంతి గుండె పిండుతున్నట్టుగా ఉంటుంది. సూర్య ఆ షర్ట్ని అలాగే నలిపి అవతలికి విసిరేసి, నేనేంటో చూపిస్తాను అని కోపంగా చెప్పి కార్ డోర్ తీసి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. సూర్య ద్వేషాన్ని చూసిన క్రాంతి తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది. దుమ్ములో పడేసిన షర్ట్ దగ్గరికి వెళ్ళి దాన్ని చేతులకు తీసుకుని దులిపి హృదయానికి హత్తుకొని ఏడుస్తుంటుంది. చాటుగా ఇదంతా కారు దగ్గర నిలబడి గమనిస్తున్న కళ్యాణ్ కళ్ళలో కూడా కన్నీళ్లు తిరుగుతూ, క్రాంతితో పాటు నా మీద కూడా సూర్య ఎంత ద్వేషంగా ఉన్నాడో అర్థమవుతుంది. మైథిలి విషయంలో నేను చేసిన పిచ్చి పని కూడా అలాంటిదే కదా అని అనుకొని ఏడుస్తూ వెళ్తున్న క్రాంతి వైపు చూస్తూ, సూర్య మనసులో ఆల్రెడీ ఒక అమ్మాయి ఉందమ్మా. నువ్వు సూర్యని ప్రేమిస్తూ పొరపాటు చేస్తున్నావు క్రాంతి అని అనుకుంటాడు. ఫ్రెండ్స్ని కలిసి వస్తానన్న సూర్య ఇంటికి వచ్చేసరికి జెస్సీ ఆశ్చర్యపోతూ ఎదురు వెళ్ళి, ఏమైంది సూర్య? ఫ్రెండ్స్తో కలుస్తానని చెప్పి వెంటనే వచ్చావేంటి? షర్ట్ చినిగిందేంటి అంటూ ప్రశ్నలు అడుగుతుంది. సూర్య అక్కడ ఏమీ మాట్లాడలేక రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఏమై ఉంటుంది సూర్యకి అని అనుకొని జెస్సీ సూర్య వెళ్ళిన రూములోకి వచ్చి, మా మమ్మీ డాడీ బయటికి వెళ్ళారు సూర్య, ఇంట్లో ఎవరూ లేరులే. అసలు ఏమైంది? ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని అడుగుతుంది. ఆ క్రాంతి కనపడింది జెస్సీ. తను కనపడగానే నా నరాలు చిట్లిపోయేంత ఆవేశం కలిగిందనుకో. పైగా ఏదో సొంతవాణ్ణి వాటేసుకున్నట్టుగా నన్ను వాటేసుకుంది అని అంటాడు. వాట్? ఆ క్రాంతి కనపడింది కాకుండా నిన్ను వాటేసుకోవడం ఏంటి? అసలు ఏం జరిగింది అని అడుగుతుంది జెస్సీ ఆశ్చర్యపోతూ. సూర్య అక్కడ జరిగిందంతా చెప్తాడు. అదంతా విన్ని జెస్సీ కూడా కోపం తెచ్చుకుంటూ, ఛీ, ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా? అవతల వారి మనసులు ఏముందో తెలుసుకోకుండా వచ్చి అలా హక్ చేసుకోవడమేనా? నువ్వు చెప్తుంటే నాకే తన మీద కంపరం కలుగుతుంది. ఇక ఆ సిచ్యువేషన్ అనుభవించిన నువ్వు ఎలా ఉండి ఉంటావో నాకు అర్థమవుతుంది సూర్య అని అంటుంది జెస్సీ. నిజమే జెస్సీ, ఆ క్రాంతిని చూడగానే నాకు గతం తాలూకు జ్ఞాపకాలు
గుర్తొచ్చి మెంటల్గా అప్సెట్ అయ్యాను అంటూ చినిగిపోయిన షర్ట్ పీకి అవతలకు పడేస్తాడు. బీ కూల్ సూర్య అంటూ జెస్సీ వెళ్ళి ఇంకొక షర్ట్ తీసుకొచ్చి సూర్యకి వేస్తుంది. ఇంటికి వచ్చిన క్రాంతి తల్లి ఏదో పనిలో ఉండడం గమనించి రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టుకొని అక్కడ జరిగిందంతా పదే పదే తలుచుకొని ఏడుస్తుంటుంది. అద్దం ముందుకొచ్చి చెంప మీద తేలిన వాతలు చూసుకుంటూ ప్రేమని కురిపిస్తావని ఆశపడిన చేతులతో చెంపదెబ్బ కొట్టావేంటి సూర్య అంటూ ఏడుస్తుంటుంది. అమ్మ క్రాంతి అంటూ తల్లి డోరు కొట్టడం విని కన్నీళ్ళు తుడుచుకొని చేతిలో ఉన్న షర్ట్ కవర్ని భద్రంగా పెట్టి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి తన కన్నీళ్ళు కనపడకుండా మొహం కడుక్కుంటుంది. అమ్మ క్రాంతి, నాతో మాట్లాడకుండా అలా వచ్చేసావేంటమ్మా, డోర్ ఓపెన్ చేయి అంటూ జ్యోతి డోరు కొడుతుంటుంది. వస్తున్నానమ్మా అంటూ క్రాంతి మొహం కడుక్కొని టవల్తో చెంప మీద పడిన వాతల్ని కవర్ చేస్తూ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. జ్యోతి కాఫీ కప్తో లోపలికి వచ్చి, రోజు కాఫీ తాగి రూమ్లోకి వచ్చి ఫ్రెష్ అవుతావు కదా, ఇవాళ ఏంటమ్మా ఇలా వచ్చేసావు అని అడుగుతుంది. అది అమ్మా, ఇవాళ ఆఫీసులో కాస్త ఎక్కువ వర్క్ ఉంది, అలసిపోయినట్టుగా ఉన్నాను, రెస్ట్ తీసుకుందామని డైరెక్ట్గా లోపలికి వచ్చాను అని అంటుంది. అలాగా, ముందు కాఫీ తాగమ్మా, కాస్త రిలాక్స్ అవుతావు అంటుంది జ్యోతి. క్రాంతి కాఫీ తీసుకుని తాగుతుంటుంది. ఇవాళ మళ్ళీ మీ నాన్న వచ్చాడమ్మా అంటుంది జ్యోతి. తండ్రి గురించి వినగానే క్రాంతి కోపంగా చూస్తూ మళ్ళీ ఎందుకు వచ్చాడు అని అడుగుతుంది. ఎప్పుడు పాడే పాటే, కోట్ల ఆస్తి పెట్టుకొని ఎవరు లేని వాళ్ళలాగా, ఏమీ లేని వాళ్ళలాగా ఈ బతికేంటి అని తిడుతున్నాడు. నువ్వు ఇంటికి వస్తే గొప్ప సంబంధం చూసి పెళ్లి చేస్తానంటున్నాడు అని అంటుంది. అతన్ని మన ఇంటికి రాకుండా చూడమ్మా, నాకు ఆయన గారి ఆస్తులు వద్దు, ఆయన తెచ్చే సంబంధము వద్దు, నన్ను ఇలా బతకనివ్వమని చెప్పు అని సగం కాఫీ తాగిన కప్ తల్లి చేతిలో పెట్టి స్నానం చేసొస్తాను అని టవల్ తీసుకొని వాష్రూంలోకి వెళ్తుంది. తల మీదకు షవర్ తిప్పుకొని నిలబడి సూర్యతో జరిగిందంతా గుర్తు తెచ్చుకొని కన్నీళ్ళు పెడుతుంటుంది. ఇక్కడ డ్రైవింగ్లో ఉన్న కళ్యాణ్ కూడా సూర్య మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఒకప్పుడు మైథిలి కాళ్ళ మీద పడుతున్నా వినిపించుకోకుండా తనని అనుభవించడం కోసం ఇబ్బంది పెట్టిన సంఘటన గుర్తు చేసుకొని ఈరోజు సూర్య మాటల్లో మైథిలి పడిన బాధ ఇంకొకసారి అర్థమైంది. వాళ్ళ అక్కని అంతగా టార్చర్ పెట్టినప్పుడు సూర్య నా మీద ద్వేషం పెంచుకోవడంలో తప్పు లేదు, నిజమే, మైథిలి పెళ్ళి కాకుండానే తల్లిగా మారటానికి పూర్తి బాధ్యుణ్ణి నేనే. అసలు తన విషయంలో నేను చేసినవని గుర్తు తెచ్చుకుంటే మైథిలి నన్ను ఎలా క్షమించిందో కూడా అర్థం కావడం లేదు అని ఆ సంఘటనలు గుర్తు తెచ్చుకుంటూ డ్రైవింగ్ చేస్తూ ఉండటం వల్ల ఆ ఆలోచనతో డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ తప్పి ఎదురుగా వస్తున్న లారీని గమనించకుండా ఢీకొని యాక్సిడెంట్కి గురవుతాడు. కొద్దిసేపటికి రాములమ్మ ద్వారా విషయం తెలుసుకున్న చెర్రీ తట్టుకోలేక డాడ్ అంటూ సొమ్మసిల్లి పడిపోతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే మెంబర్షిప్ తీసుకున్న వారికి ముందుగానే అప్డేట్స్ వస్తుంటాయండి. ఒకవేళ తీసుకునే ఆలోచన ఉంటే మెంబర్షిప్ తీసుకోవడానికి చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.